హాయ్ అండి. వెల్కమ్ టు సుబ్బు క్రియేషన్. ఈరోజు వీడియోలో వచ్చి కొన్ని మోడల్ బ్లౌజ్ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్‌లో అయితే సింపులే అనమాట. లాస్ట్‌లో నా ఓన్ పీస్ ఉంది. నేను నిన్న దగ్గరుండి స్టిచ్చింగ్ చేపించుకున్నాను ఈ పీస్ అయితే. నేను ఫస్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది నేను కట్టుకుండే శారీ వచ్చి ఓల్డ్ శారీ అనమాట. అలాంటిదే కావాలని కస్టమర్ అడిగారు. నాకు అయితే ఒక 5, 6 మంది అయితే నాకు అలాంటి శారీనే ఉంటే ట్రై చేయండి అంటున్నారు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా సేల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే అయితే కామెంట్ చేయండి, తీసుకుంటాము. ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించేదైతే మాస్టర్ చాలా కష్టపడిపోయినాడు. ఆ డోరీ ఉంది కదా, బ్యాక్ సైడ్ డోరీ వచ్చి షార్ట్ లెంత్ పెట్టాడు. మళ్ళీ లాంగ్ కావాలన్నాడు. మళ్ళీ కొంచెం షార్ట్ పెట్టాడు. మళ్ళీ అడిగాను. అందుకనే దానికి కొంచెం కష్టపడ్డాడు మాస్టర్. ఇది వచ్చి నేను నవమి రోజు, శ్రీరామనవమి రోజు స్టిచ్చింగ్ చేయించుకున్నాను కదా, అలాంటి మోడలే ఇది. ఇంకొకటి కూడా చేశాను, అదైతే కస్టమర్కి ఇచ్చేసాను అనమాట. ఇదొచ్చి ఇంకొకటి. ఇది గూడా నేను చాలా స్టిచ్చింగ్ చేశాను. కొంచెం అయితే లుక్ ఇస్తే సూపర్‌గా ఉంది. ఈ కస్టమర్ యేసుకుంటే కట్ వర్క్ ఇచ్చేసాను. పైపింగ్ అయితే ఏమీ లేదు. బ్యాక్ సైడ్ పట్టీకొచ్చి శారీలో క్లాత్ అనమాట. ఎల్బో హ్యాండ్ కట్ వర్క్ ఇచ్చేసాను. ఈ బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్ పీస్ చూడండి. నేను వాసంతయ్య అక్క పేజీ ఫాలో అవుతాను కదా, నాకైతే దాంట్లో ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. నేను చాలా రోజుల నుంచి ఇలాగ టిచ్చింగ్ చేయించుకోవాలి మాస్టర్ దగ్గర కూర్చొని అనుకొని నిన్నైతే కట్ చేసి దగ్గరుండి టిచ్చింగ్ చేయించాను ఇది. ఎందుకంటే మాస్టర్ కొత్త మోడల్ కదా, అంటే అర్థం కాదనమాట. ఏదైనా ఒక మోడల్ టిచ్చింగ్ చేయాలంటే దగ్గర కూర్చొని నేను చెప్తా ఉంటేనే మాస్టర్ చేస్తాడు. మనం కటింగ్ చేసి ఇచ్చేస్తే అది చేయడు. ఎందుకంటే ఓన్లీ పైపింగ్ అయితే ఇచ్చేస్తే చేసేస్తాడు. ఇలాంటి మోడల్ బ్లౌజ్లు ఏదైనా కూడా దగ్గరుండి చేపిస్తే చేస్తాడు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి శారీ ఎవరి దగ్గరైనా సేల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. నాకు ఒక